यूरे बा कुप्पम्मु ఎంత 20 రూపాయలు ఎంత వచ్చి దీన్ని రాసుకో సో హలో గైస్ వెల్కమ్ టు మలాగ్ ది శివ ద బీచ్ రైడర్ ప్రెజెంట్ అయితే మనము గుడిపల్లిలో ఉన్నాము గుడివంక దగ్గర ఇక్కడ ఆది కృతిక మొత్తం కావళ్ళు పండుగ జరుగుతుంది ఇక్కడైతే వచ్చాము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము చూడండి క్రౌడ్ ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది మేము నేను బెంగళూరు నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చాను అక్కడ చూడండి క్రేన్లో వస్తున్నారు అది చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు క్రేన్లో వాళ్ళ ముగ్గురిని కట్టేసి వస్తున్నారు సరిగ్గా ఉంది అది చూడడానికి పాపము వాళ్ళని ముగ్గురిని వెనకాల కొక్కిల్లో మాటిచ్చేసి ఉంటారు కొక్కిలేసి సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా మొత్తం కొక్కిల్లో వేసి మాటిస్తున్నారు సో ఇక్కడ ఇది ట్రైన్లో ఎంత వస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం క్రౌడ్ ఇట్లా ఒక్కొక్క గ్యాంగ్గా వచ్చి వాళ్ళు కావాలని వాళ్ళు చెల్లించేసి వెళ్తారు ఇక్కడ కదా సో ఇక్కడ చూడండి మొత్తం డౌన్ ఎక్కువగా ఉంది వాళ్ళు లాక్కొని వెళ్తున్నారు అతనికి కట్టేసి ఉంటారు ఒక అతనికి కట్టేసి దాన్ని లాక్కొని వెళ్ళాలి సో ఆడ కొండ ఎక్కే లోపల వాళ్ళకి పాపము ఎట్లా వెళ్తారేమో వీళ్ళైతే ఇక్కడ పైన క్రేన్లో కట్టేసి సో ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ అక్కడికి వెళ్ళాలి చూడండి అతను పరిస్థితి పాపము మొక్క ఉంటారేమో ఇలాంటి మొక్కులు సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న ఇదిలాగా ఉంటుంది పాండ్ అక్కడ మొత్తం కావడ్లు అంతా వీళ్ళు స్నానం చేసేసి గుడికి వెళ్తారు సో ఆ పాండ్ దగ్గరికి అయితే వచ్చాము వెనకాల కనిపిస్తుంది కదా ఇదే పాండ్ అయితే సో ఇక్కడ ఆ పాండ్లో వాళ్ళు స్నానం చేసుకునేసి మొత్తము కావిళ్ళు వెళ్ళేసి చెల్లిస్తారు అక్కడ దేవుడికి మురుగుడు పైన మురుగుడు ఉంటాడు సో అక్కడ చెల్లిస్తారు మొత్తం క్రౌడ్ చూడండి చాలా ఉంది క్రౌడ్ ఇప్పుడు చాలా తక్కువ ఉంది వాళ్ళు నడుచుకొని వెళ్ళాలి ఇప్పుడు అది ఒకటే వెళ్తున్నారు వాడు ఎక్కేవాళ్ళరా ఎంత కష్టం కదా దాన్ని ఎక్కించేదాడా తోసుకోపోతారు చూడు ఆ బండి పిల్లలు కూడా చూడండి మొత్తం చదివేసి రిటర్న్ అవుతున్నారు గుడి దగ్గరికి వెళ్తున్నాము మొత్తం అందరూ రిటర్న్ అవుతున్నారు ఒకసారి వెళ్ళేసి బయట నుండి దేవుడిని చూసుకొని వచ్చేస్తాం సో ఇటు చూడండి ఇంకా వెళ్ళాలి ఇంకొద్దిగా వెళ్తే మొత్తం గుడికి వెళ్ళిపోతాము మొత్తం మైక్ అయితే కూడా టెస్ట్ చేస్తున్నాము ఇక్కడ మొత్తం కాయలు చెల్లేసి రిటర్న్ వెళ్తున్నారు
ఇక్కడ షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు లేడీస్కి. లోకల్ టాటూ ఇక్కడ 3 స్టేట్లు ఇంకా ఇక్కడికి వస్తారు ఈ గుడికి. గుడి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక దగ్గర ఇది 3 స్టేట్ బార్డర్ కాబట్టి అన్ని స్టేట్లు ఇంకా ఇక్కడ వచ్చి గుడిలో దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ పండుగ మెయిన్లీ తమిళనాడులో చాలా ఫేమస్. మన కుప్పం చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కువ చేస్తుంటారు, ఎందుకంటే ఇది 3 స్టేట్స్ బార్డర్ కాబట్టి. ఈడదా టాటూ వేసుకోవాలరా పోయేకి వాళ్ళు త్వరగా పోవాలంటే ఇట్లాంటి టాటూస్ వేసుకోవచ్చు. మొత్తం టాటూస్ వేసుకుంటే మాత్రం 8 వచ్చేస్తుంది బిల్లు. మొత్తం వాళ్ళే పెట్టేసినారా ఎక్కడ చూసినా. మొత్తం చూడండి టాటూ షాప్సే. ఇట్లాంటి చోట్ల వేసుకుంటే త్వరగా పోతారు. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం గుడి దగ్గరికి. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. మనోడు ఈడు యాడ్ ఉంటాడు రా, మన యాడ్ ఎత్తుకేది ఇక్కడ. ఎంత కష్టపడి మనం నడుచుకొని వచ్చాక కష్టంగా ఉంది. వీళ్ళంతా ఎంత కష్టపడి ఎక్కించుంటారు ఈ పనులు. దేవుడు క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు స్వామి. లోపలికి అయితే వెళ్ళాము, జస్ట్ ఇక్కడ బయట వచ్చి మొక్కుని వెళ్తున్నాము. క్రౌడ్ చూడండి. మొత్తం షాప్లు ఎక్కువ షాప్లే వేసినారు. ఇక్కడ మావాడు వెళ్ళి అక్కడ ఫోటో తీస్తామని వెళ్తున్నాడు. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. గుడి దగ్గర రైట్ అయిపోయినారు. చూడండి గుడి వచ్చేసినారు. ఎంత కష్టపడి వచ్చినారో వాళ్ళతో తెలిసింది. ఏదో ఒక మొక్కుడి ఉంటుంది, అట్లాంటి మొక్కున్నప్పుడు ఇట్లా వీళ్ళు మొక్కు ఉంటారు దేవుడికి ఇట్లా చెల్లిస్తామని. మొక్కు తీర్చడానికి ఇది చేస్తున్నారు. గుడి దగ్గరికి వచ్చేసినారు. ఇక్కడ మొత్తం వీళ్ళ కింద దించేస్తున్నారు. ఇక్కడైతే